హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో మీరు థంబ్‌నెయిల్ చూసినట్టు మనం రియల్‌గానే ఒక వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అది కూడా ఇంటర్నెట్ లోపల ఉండేది. ఒక హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా హ్యాక్ చేస్తాడు అనేదైతే చూస్తామన్నమాట. అండ్ ఆల్సో ఇది మన ప్రీవియస్ వీక్ ఛాలెంజ్. సో రెండిటిని కలిపేసి చూపిస్తా ఇప్పుడు నేను. రైట్. అండ్ గైస్ బిఫోర్ స్టార్టింగ్ ఇది స్ట్రిక్ట్‌లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇది చూపిస్తున్నా అంటే మీరు పోయి రియల్ వరల్డ్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో వర్డ్‌ప్రెస్ అట్లాంటివి హ్యాక్ చేయమని అయితే కాదు. సో జస్ట్ మీకు లైక్ ఒక హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూపిస్తున్నానన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఫ్యూచర్‌లో కూడా ఇంటర్నెట్‌లో ఏదైనా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ మీద వల్నరబిలిటీస్ దొరికితే మాత్రం అడ్మిన్‌కి గానీ, లేకపోతే ఆ వెబ్‌సైట్ ఓనర్‌కి గానీ రిపోర్ట్ చేయండి. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని ఫిక్స్ చేసుకుంటారనమాట. సో ఇన్ కేస్ ఛాన్సెస్ ఉంటే మనకి బౌంటీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్. సో ఇది రియల్ వరల్డ్ వెబ్‌సైట్స్. జనరల్‌గా మీకు రియల్ వరల్డ్ వెబ్‌సైట్‌కొచ్చేసరికి ఐపీ అడ్రెస్ ఉండదు. సో డొమైన్ నేమ్ ఉంటది. సో ఫస్ట్ థింగ్ అది చూపిస్తా మీకు. ఆ డొమైన్ నేమ్ నుంచి మనకి ఐపీ అడ్రెస్ ఫైండ్ చేయాలి. సో దానికి సింపుల్‌గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మనకి google.com ఉంది. రైట్. సో google.com వెబ్‌సైట్ ఉంది. సో ఈ google.com వెబ్‌సైట్ మనకి ఐపీ అడ్రెస్ కావాలి. google.com అనే డొమైన్ నేమ్‌కి మనకి ఐపీ అడ్రెస్ అయితే ఫైండ్ చేయాలి ఫస్ట్. సో దానికి సింపుల్‌గా మీరు -4 అని ఇచ్చేసి సో జస్ట్ డొమైన్ నేమ్ ఇచ్చేసారనుకో మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఐపీ అడ్రెస్ అయితే వచ్చేస్తదనమాట. సో ఇట్లా మీరు ఏ డొమైన్‌కైనా ఇయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సైబర్ బ్లాగ్సే ఉంది. -4 ఇచ్చేసి cyberblogs.info అని ఇచ్చేద్దాం. ఇచ్చేయంగానే ఆ వెబ్‌సైట్ యొక్క ఐపీ అడ్రెస్ అయితే వచ్చేస్తదన్నట్టు. రైట్. సో ఇట్లా మీరు డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రెస్ అయితే ఫైండ్ చేయొచ్చు. రైట్. సో ఈ వెబ్‌సైట్‌కి డొమైన్ నేమ్ లేదు. డైరెక్ట్ ఐపీ అడ్రెస్ మాత్రమే ఉంది. రైట్. సో ఐపీ అడ్రెస్ ఫైండ్ చేసినాక మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఐపీ అడ్రెస్‌ని కాపీ చేయండి. సో కాపీ చేసినాక మన లైనెక్స్‌కి వచ్చేసేయండి. లైనెక్స్‌కి వచ్చినాక ఫస్ట్ మనం యూజ్ చేసే టూల్ nmap. రైట్. సో డైరెక్ట్ ఇక్కడ కమాండ్ ఇచ్చేస్తున్నాను నేను. నాకు ఏమేమి ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయో తెలుసు. సో దట్ టైమ్ సేవ్ అవుతది మనకి. 80 ఇచ్చేస్తున్నా ఇక్కడ. సో ఇచ్చేసి లింక్ ఇయ్యొద్దు మనం. ఐపీ అడ్రెస్ మాత్రమే ఇయ్యాలి. సో లింక్ ఇస్తే వర్కౌట్ కాదు ఇది. రైట్. సో ఐపీ అడ్రెస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేద్దాం. సో ఎంటర్ కొట్టగానే మనకి ఏమేమి పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయో చూపిస్తది. సో ఇక్కడ చూస్తే మనకి 22 ఓపెన్ ఉంది అండ్ 80 ఓపెన్ ఉంది. సో 80 అంటే మనకు తెలిసిందే ఇదే వెబ్‌సైట్. సో ఇది హెచ్‌టిటిపిలో రన్ అయితుంది. హెచ్‌టిటిపిఎస్‌లో ఉంటే అది 443లో చూపిస్తదనమాట. రైట్. డన్. ఓకే. ఆడదాకా ఫైన్. నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే మనకి టెక్నాలజీస్ చెక్ చేసుకోవాలి. సో వ్యాప్లైజర్ అనే ఎక్స్‌టెన్షన్ ఉంటది. మీకు తెలవకపోతే దీన్ని సింపుల్‌గా మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతది. సో ఇక్కడ వ్యాప్లైజర్ అనేది ఏం చేస్తదంటే మనకి ఆ వెబ్‌సైట్ బిల్డ్ చేయనికి ఏమేం టెక్నాలజీస్ వాడినామో చూపిస్తదనమాట. సో ఇక్కడ మనకి సీఎంఎస్ వాడినాం. విచ్ ఈస్ నథింగ్ బట్ వర్డ్‌ప్రెస్ వాడినాం ఇక్కడ. సో దాని వర్షన్ కూడా వచ్చేసింది. సో వర్డ్‌ప్రెస్ ఉన్న ప్రతి వెబ్‌సైట్‌కి మనకి ఒక టూల్ ఉంటది స్కాన్ చేయనికి. రైట్. సో కొత్త ట్యాబ్ తీసుకుందాం ఇక్కడ. రైట్. కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. డన్. సో అది ఖాళీలో ఇన్‌బిల్ట్ ఉంటది. టూల్ నేమ్ వచ్చేసి డబ్ల్యూపీ స్కాన్ అంటాం దీన్ని. సో సింపుల్‌గా మీరు ఇక్కడ ఈ కమాండ్స్ కొట్టేసేయండి. --URL అండ్ మనకి ఏదైతే ఉందో వెబ్‌సైట్ లింక్. సో వెబ్‌సైట్ ఏదైతే చూపిస్తుందో ఈవెన్ మనకి డైరెక్టరీ కూడా మీడియా అని. సో అక్కడ దాకా కాపీ చేయాలి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. రైట్. సో పేస్ట్ చేసి సింపుల్‌గా ఎంటర్ కొట్టేసేయండి. సో ఒక 1 మినిట్ అట్లా తీసుకుంటది ఇది. తీసుకొని మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తదనమాట. రైట్. అండ్ మీరు కావాలి అంటే ఇంకోటిలాగా కూడా సెర్చ్ చేయొచ్చు. వర్డ్‌ప్రెస్ 6.5.3 ఉంది కదా వర్షన్. సో దీని మీద కూడా ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా చెక్ చేయొచ్చనమాట. రైట్. సో ఇదైతే లేటెస్ట్ వర్షనే. ఆల్రెడీ చెక్ చేసినా నేను. డన్. సో ఇప్పుడు స్కాన్ చేస్తుంది ఇది. సో మొత్తం స్కాన్ అయిపోయినాక దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. డన్. స్కాన్ అయితే మనకి 28 సెకండ్స్‌లో అయిపోయింది. సో కొంచెం దీన్ని జూమ్ అవుట్ చేద్దాం. రైట్. డన్. రైట్. సో మీద నుంచెల్లి వద్దాం మొత్తం మనం. రైట్. ఇక్కడ నుంచెల్లి. డన్. సో ఇక్కడ హెడర్స్ ఎక్స్ఎంఎల్, ఆర్‌పిసి ప్లస్ వర్డ్‌ప్రెస్ రీడ్‌మి, అప్‌లోడ్ డైరెక్టరీ లిస్టింగ్ ఇవన్నీ కామన్‌గా కనిపించేటివి. కనిపియకపోవచ్చు కూడా. వాటితోనైతే పెద్ద యూసేజ్ లేదు. సో బట్ మనకి ప్లగిన్స్ కావాలి ఇక్కడ. సో థీమ్స్, ప్లగిన్స్ మెయిన్ థింగ్స్ వాటిలో వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ వర్డ్‌ప్రెస్ థీమ్ వచ్చేసి మనకి 2024 ఉంది. సో దీని మీద నాకు తెలిసి ఏం వల్నరబిలిటీ లేదు. వర్షన్ 1.1 ఉంది. అప్ టు డేట్ అంట. సో లేటెస్ట్ వర్షనే వాడుతున్నారు. ఓకే ఫైన్. రైట్. సో మీదికి వచ్చేద్దాం ఇంకా. డన్. సో ఇక్కడ కిందికి వస్తే ప్లగిన్స్ ఐడెంటిఫై అన్నారు.
సో ఇక్కడ చూసినట్టయితే సెక్యూర్ కాపీ కంటెంట్ ప్రొటెక్షన్ అనే ఒక ప్లగిన్ అయితే వాడుతున్నారు అన్నట్టు. సో ప్లగిన్స్ అంటే నథింగ్ బట్ ఏందంటే వాళ్ళకి డేటా అప్‌లోడ్ చేయనీకి గానీ, లేకపోతే వాళ్ళ డేటా ఏదైతే వెబ్‌సైట్ డేటా ఉందో ప్రొటెక్ట్ చేయనీకి గానీ, వర్డ్‌ప్రెస్ వోళ్ళు కొన్ని ప్లగిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో అడిషనల్‌గా వాళ్ళు ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో అట్లాంటి ప్లగిన్స్ వాటి వెర్షన్ మీద కూడా వల్నరబిలిటీ ఉంటే మనం యుటిలైజ్ చేసుకొని హ్యాక్ చేయొచ్చనమాట. రైట్? సో ఇక్కడ మనకి ఒక ప్లగిన్ ఉంది సెక్యూర్ కాపీ కంటెంట్ ప్రొటెక్షన్ అని. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే సో ద వెర్షన్ ఈస్ ఔట్ ఆఫ్ డేట్. లేటెస్ట్ వెర్షన్ ఈస్ 4.0.9 అంటారు. సో ఇక్కడ బేసికల్లీ ఏమంటుండంటే ఏదైతే ఈ సెక్యూర్ కాపీ కంటెంట్ ప్రొటెక్షన్ ఉందో సో దాని వెర్షన్ వచ్చేసి 2.8.1 ఉంది. సో అది ఔట్ ఆఫ్ డేట్ అంట. అంటే పాత వెర్షన్. కొత్త వెర్షన్ వచ్చేసి 4.0.9 ఉంది. సో చాలా డిఫరెన్స్ ఉంది కదా వెర్షన్‌కి. సో దీని మీద ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా కాపీ చేద్దాం దీన్ని. సో కాపీ చేసి గూగుల్‌లో సెర్చ్ చేసేద్దాం. రైట్? సెర్చ్ మనకి అట్లనే వెర్షన్ డీటెయిల్స్ కూడా కొడదాం. డన్. ఎక్స్‌ప్లాయిట్స్ అని కొడదాం. ఎక్స్‌ప్లాయిట్స్ ఆర్ వల్నరబిలిటీస్. డన్. సింపుల్‌గా కొట్టి చూద్దాం. ఫస్ట్ లింక్ ఎక్స్‌ప్లాయిట్ డేటాబేస్ నుంచి వచ్చింది. సో దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ బూమ్ వర్డ్‌ప్రెస్ ప్లగిన్ సెక్యూర్ కంటెంట్ ప్రొటెక్షన్ అండ్ కంటెంట్ బ్లాకింగ్ 2.8.1 సో సేమ్ వెర్షన్. సో దాని మీద వల్నరబిలిటీ ఉందంట. ఏం వల్నరబిలిటీ? ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ ఉంది. రైట్? సో ఇక్కడ అన్‌అథెంటికేటెడ్ ఏందంటే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుండా మనం డైరెక్ట్‌గా దీన్నైతే యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు పేలోడ్‌ని. రైట్? సో ఇక్కడ మన కోడ్ ఉంది. ఫైన్. సో ఇదొకటి. అండ్ మనకి అది కాకుండా వేరేది కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఏది ఎఫిషియంట్ అయితే అది యూజ్ చేయొచ్చు. సో ఇంకో మెథడ్ ఏందంటే మనం ఇక్కడ మెటాస్ప్లాయిట్ యూజ్ చేసుకోవచ్చు. ఎంఎస్ఎఫ్ కన్సోల్ -q అని కొట్టండి. సో దీంతోని మనకి మెటాస్ప్లాయిట్ కన్సోల్ అయితే ఓపెన్ అయిపోతది. సో వన్స్ కన్సోల్ అయిపోయినాక మనం అందులో కూడా మనం సేమ్ సెర్చింగ్ అయితే చేయొచ్చనమాట వల్నరబిలిటీస్ గురించి. రైట్? కన్సోల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ మనకి సెక్యూర్ కాపీ అనేది సంథింగ్ లైక్ దట్ ఆ నేమ్‌తోని ఉంది మనకి ప్లగిన్. సో కొట్టేసి ఎంటర్ కొట్టు. అండ్ కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ రైట్. సో ఇక్కడ చూస్తే మనకి 7థ్‌లో సేమ్ ఇదే WP వర్డ్‌ప్రెస్ సెక్యూర్ కాపీ కంటెంట్ ప్రొటెక్షన్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్. సో ఇక్కడ ఉంది మనకి సేమ్ అదే. రైట్? సో సింపుల్‌గా మనం యూజ్ 7 అని కొడదాం. రైట్? సో దీన్ని యుటిలైజ్ చేసుకోనికి యూజ్ 7 అని కొట్టిన నంబర్. తర్వాత ఇక్కడ షో ఆప్షన్స్ అని కొట్టాలి. షో ఆప్షన్స్ కొడితే మనకి సెట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ ఆర్ హోస్ట్ అని ఉంది. రైట్? సో ఆర్ హోస్ట్ అంటే నథింగ్ బట్ టార్గెట్ యొక్క హోస్ట్. అంటే టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్ అయితే ప్రొవైడ్ చేయాలి. రైట్? సో మనకి ఐపీ అడ్రెస్ వచ్చేసి ఏంది ఇక్కడ? సో ఇది ఐపీ అడ్రెస్. నేను ఇక్కడ కాపీ చేసేస్తున్నా. డన్. ఓకే. సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ యూఆర్ఐ. సో మనకి మెయిన్ పాత్ వర్డ్‌ప్రెస్ అప్లికేషన్ మెయిన్ పాత్ ఎక్కడుందో అది ఇయ్యాలన్నమాట. సో ఇక్కడ సెట్ టార్గెట్ యూఆర్ఐ అని కొట్టేసి సో మెయిన్ పాత్ మనకి ఇక్కడ వెబ్‌సైట్ లింక్‌లో కనిపిస్తది చూడండి. సో మీడియా లోపల ఉంది. రైట్? సో దీన్ని కాపీ చేద్దాం. అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. డన్. డన్. ఇప్పుడు మళ్ళీ షో ఆప్షన్స్ కొట్టండి. మనకు అన్ని ఆప్షన్స్ వచ్చినాయా లేదా చూద్దాం. సో ఇక్కడ ఆర్ హోస్ట్ ఐపీ అడ్రెస్ సెట్ అయిపోయింది. టార్గెట్ మీడియా సెట్ అయిపోయింది. రైట్? సో యూజర్ కౌంట్ థ్రెడ్స్ అనేవి నేను డిఫాల్ట్ వదిలేస్తున్నా. మనకి ప్రాక్సీస్ ఉంటే ప్రాక్సీస్ కూడా ఇవ్వచ్చు మీరు. సో జనరల్‌గా అయితే వదిలేద్దాం వాటిని. రైట్? సో ఈ పేలోడ్ ఏం చేస్తారంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ యుటిలైజ్ చేసుకొని మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తదనమాట. రైట్? సో ఇక్కడ సింపుల్‌గా రన్ అని కొడదాం. సో ఆటోమేటిక్‌గా అది వల్నరబులా లేదా అని చెక్ చేసుకొని సో ఇక్కడ చూడండి. టార్గెట్ అపియర్స్ టు బి వల్నరబుల్ ఉందంట. సో ఆటోమేటిక్‌గా మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఫైండ్ చేస్తది. అండ్ ఇక్కడ మనకి 5-10 మినిట్స్ అయితే పడతది. ఎందుకు అంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో సో అది టైమ్ బేస్డ్ పేలోడ్ అన్నట్టు. సో దట్ ఒక 5-10 మినిట్స్ అయితే పడతదన్నట్టు. టైం తీసుకొని అది మెల్లగా రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తది. ఓకే. సో ఇప్పుడు సింపుల్‌గా మనం ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయాలి. సో అప్పటిదాకా వీడియో అయితే స్కిప్ చేస్తా. డన్. అండ్ ఆల్సో మీరు కావాలి అనుకుంటే మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా దీన్ని కాపీ చేసుకోండి. సో కిందకొచ్చేసేయండి. ఇది పైథాన్‌లో ఉంది. అండ్ మీరు కొత్త పేలోడ్ తీసుకున్నారనుకో కొత్త ట్యాబ్‌కి వచ్చేసేయండి. సో సమ్ నేమ్ ఇద్దాం exploit.py అని. ఓకే. ఆల్రెడీ ఒకటి ఉంది నాది. సో వేరే నేమ్ ఇస్తా. x.py ఇద్దాం. డన్. సో ఇక్కడ ఆ కాపీ చేసిన కోడ్ పేస్ట్ చేయండి. డన్.
తర్వాత సింపుల్‌గా పైథాన్ 3x.py -h కొడదాం. యూసేజ్ తెలుస్తది. సో ఇక్కడ చూస్తే మనకి సీవీ నెంబర్ కూడా వచ్చింది చూడండి. అండ్ యూసేజ్ వచ్చేసి ఇదే అన్నట్టు. రైట్? సో మీరు కావాలి అంటే అట్లా కూడా ఇయ్యొచ్చు. -t ఇక్కడ ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఐపీ అడ్రెస్ ఇది మనది. అండ్ గైస్ ఇది ఆల్టర్‌నేట్ మెథడ్. సో మీరు ఇది చేయాలి, ఇది పక్కా అని అయితే ఏం లేదు. సో ఇన్ కేస్ మీకు ఇక్కడి నుంచెల్లి కూడా మీరు ఇది పేలోడ్ ఫైండ్ చేసిర్రు ఫస్ట్. రైట్? సో దీన్ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనేది చెప్తున్నా అంతే. ఓకే. సో ఇక్కడ ఐపీ అడ్రెస్ ఇచ్చిన టీ అంటే ఐపీ అన్నారు. తర్వాత -p అంటే పోర్ట్ అంట. సో సింపుల్‌గా -P పోర్ట్ వచ్చేసి మనకి 80లో ఉంది. రైట్? సో ఇక్కడ మన వెబ్‌సైట్ ఏ పోర్ట్‌లో రన్నింగ్‌లో ఉంది? 80లో ఉంది. డన్. తర్వాత -U. యూ అనేది పాత్. సో పాత్ వచ్చేసి మనకి ఏ పాత్‌లో ఉంది ఇక్కడ మన వెబ్‌సైట్ మీడియా లోపల ఉంది. రైట్? సింపుల్‌గా ఆ పాత్‌ని కాపీ చేసేయండి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. డన్. పేస్ట్ చేయంగానే మనకి ఇట్లా ఆప్షన్స్ అడుగుతది సెట్ ఆఫ్. సో మనం డేటా మొత్తం డంప్ చేయాలంటే డంప్ ఆల్ కొట్టొచ్చు. అండ్ కరెంట్ యూజర్ ఫైండ్ చేయాలంటే అది ఫైండ్ చేయొచ్చు. కరెంట్ డేటాబేస్ ఫైండ్ చేయాలంటే అది కూడా ఫైండ్ చేయొచ్చు అన్నమాట. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ డేటాబేస్ ఫైండ్ చేద్దాం. రైట్? సో ఇది కూడా కొంచెం టైం అయితే పడతది. ఎందుకంటే టైం బేస్డ్ కాబట్టి. సో ఏ పేలోడ్ తీసుకున్నా సేమ్ రిజల్ట్ అయితే సేమ్ వస్తది. ఐ మీన్ ఇక్కడ మనం డంప్ ఆల్ కొడితే ఇదేందంటే కొంచెం చాలా టైం పడతది. ఎందుకంటే మనకు కావాల్సింది యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ wp-admin అని ఉంటది. సో ప్రతి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి ఇట్లా wp-admin అని కొట్టిర్రనుకో సో వర్డ్‌ప్రెస్ యొక్క లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తదన్నమాట. రైట్? సో ఇది లాగిన్ పేజ్. సో ఇందులో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఫైండ్ అవుట్ యుటిలైజ్ చేసుకోవచ్చన్నమాట. సో అందుకని మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలి కాబట్టి నేను షార్ట్‌గా ఇది యూజ్ చేస్తున్నా పేలోడ్. ఓకే. అండ్ దేర్ వి గో. సో మనకైతే యూజర్ లాగిన్ వచ్చేసింది అడ్మిన్. బట్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి హాష్ ఫార్మాట్‌లో వచ్చింది. సో జనరల్‌గా వర్డ్‌ప్రెస్‌లో హాష్ ఫార్మాట్ ఏందుంటదంటే PHPass అంటాం దీన్ని. సో PHPass యొక్క హాష్ అయితే ఉంటది. సో మనం దీన్ని డీక్రిప్ట్ చేయాలి. రైట్? సో ఏం చేస్తా అంటే నేను సింపుల్‌గా కాపీ చేద్దాం దీన్ని. మనం ఏం చేస్తామంటే హాష్ క్యాట్ వాడాలి. సో దానికి ఫస్ట్ ఏం చేస్తానంటే nano-hash.txt అనే ఫైల్ తీసుకుంటున్నా. సో ఇందులో హాష్ అయితే ఏసేసినా అన్నమాట. డన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం హాష్ క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. సో ఈ టూల్ వాడుతున్నాం హాష్ క్యాట్. అండ్ ఇక్కడ కమాండ్ ఏమి ఇచ్చినా అంటే ఇక్కడ -m400 అంటే సో మనం ఏదైతే హాష్ యూజ్ చేస్తున్నామో దాన్ని క్రాక్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ అన్నట్టు. -A0 ఏందంటే డిక్షనరీ అటాక్ అన్నట్టు. సో డిక్షనరీ అటాక్ అంటే నథింగ్ బట్ మనం ఒక పాస్వర్డ్ లిస్ట్ ఇస్తాం. సో అందులో హాష్ కన్వర్ట్ చేసి చెక్ చేస్తామన్నమాట. రైట్? సో hash.txtలో మనం ఒరిజినల్ హాష్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసామన్నట్టు. సో ఇప్పుడు అవుట్‌పుట్‌లో crack.txtలో మనం సేవ్ కావాలి అంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎంటర్ కొట్టేద్దాం. డన్. ఓకే. ఆల్ హాషెస్ ఆర్ ఫౌండ్ అంట. యూజ్ షో ఆప్షన్ లేకపోతే రైట్ ఎల్ఎస్ కొడదాం. సో ఇక్కడ crack.txt ఉంటది చూడండి. సో ఇక్కడ crack.txt కొడదాం. దేర్ వి గో. సో హాష్‌కి మనకి పాస్వర్డ్ అయితే వచ్చేసింది ఇక్కడ. డన్. రైట్? సో బ్లింక్ 182 అంట. రైట్. సో ఇక్కడ నేను సింపుల్‌గా ఏదైతే మనకి లాగిన్ పేజ్ ఉందో అక్కడ నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ లాగిన్ కొట్టేసేయండి. అండ్ గైస్ మీకు ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ ట్రై చేయండి మీరు. సో నేను ఆల్రెడీ క్రాక్ చేసిన కాబట్టి నాకు కరెక్ట్‌గా చూపిస్తలేదు ఇది. బట్ మీరు ఈ కమాండ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా క్రాక్ అయిపోతది హాష్‌కి. రైట్? ఓకే. డన్. డన్. ఇక్కడ మనకి లాగిన్ అయితే అయిపోయినాం. ఓకే. సో వన్స్ లాగిన్ అయిపోయినాక మనకి రివర్స్ షెల్ అయితే తెచ్చుకోవాలి. సో రివర్స్ షెల్ తెచ్చుకోనికి సింపుల్‌గా ఫస్ట్ అయితే క్లియర్ చేద్దాం. సో ఒక నెట్‌క్లాట్ లిజనర్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్? అండ్ ఇది ఇంటర్నెట్ లోపల ఉంది కాబట్టి మనం ngrok అయితే రన్ చేయాలి. సో ngrok TCP యూజ్ చేయాలి. అండ్ మనం ఇక్కడ లిజనింగ్‌కి ఏ పోర్ట్ ఇష్టమో అది ఇక్కడ వాడాలి. 444. డన్. సో ఇక్కడ ఇట్లా స్టార్ట్ అయిపోతది. మనకి ఫార్వర్డింగ్‌లో ఒక లింక్ వస్తది చూడండి. అండ్ ఏదైతే ఇది ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో దీన్ని మనం రెవ్ షెల్ జనరేటర్‌కి తీసుకోవాలి. రైట్? సో ఇక్కడ ఐపీ ప్లేస్‌లో ఇది పేస్ట్ చేయండి. అండ్ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. డన్.
తర్వాత కిందికొచ్చేసి మనకి పీహెచ్‌పీలో ఉండే పేలోడ్ అయితే తీసుకోవాలి. సో, ఇక్కడ పీహెచ్‌పీ పెన్ టెస్ట్ మనకి ఫేమస్ అన్నట్టు ఇది. సో, దీన్ని కాపీ చేస్తున్నా. సో, కాపీ చేసి ఇక్కడ డాష్‌బోర్డ్‌కొచ్చేద్దాం. సో, ఇక్కడ ప్లగిన్స్ ఉన్నాయి కదా! సారీ యూజర్స్ టూల్స్‌కి రండి. సో, ఇక్కడ టూల్స్‌కి రండి. సో, టూల్స్ లోపల మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఒకటి ఉంటది. సో, థీమ్ ఫైల్ ఎడిటర్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. హెడ్స్ అప్ అంట. ఓకే. ఐ అండర్‌స్టాండ్. ఫైన్. సో, ఇక్కడ మనకి యాక్టివ్ ఉన్నాయి చూసుకోవాలి. రైట్? సో, ఇక్కడ మనం థీమ్స్ లోపల కాదు. ప్లగిన్ ఫైల్ ఎడిటర్‌కొచ్చేద్దాం. ఐ అండర్‌స్టాండ్. డన్. సో, ఇక్కడ మనకి ఇన్‌యాక్టివ్ ఉంది కదా! యాక్టివ్ ఉన్న దాని లోపలికొచ్చేసేయాలి. సో, ఇక్కడ హలో డాలీ అని ఒకటుంది. సెలెక్ట్ చేద్దాం. రైట్? సో, ఇది కూడా ఇన్‌యాక్టివే ఉంది. సెక్యూర్ కాంపీ కంటెంట్‌కొచ్చేద్దాం. సెలెక్ట్ చేద్దాం. రైట్. సో, ఇది యాక్టివ్ ఉంది చూడండి మనకి. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సింపుల్‌గా ఈ కోడ్‌ని తీసేస్తున్నా. తీసేసి ఈ కోడ్‌ని పేస్ట్ చేస్తున్నా. ఓకే డన్. సో, పేస్ట్ చేసి ఇక్కడ అప్డేట్ ఫైల్ కొట్టేస్తున్నా. సో, వన్స్ ఇక్కడ అప్డేట్ ఫైల్ అయితుండగా మనకి ఇక్కడ రివర్స్‌కొచ్చి చూస్తే బూమ్ ఇక్కడ చూడండి రివర్స్ షెల్ వచ్చేసింది. సో, జనరల్‌గా ఇక్కడ ఏమైందంటే మనకి జనరల్‌గా ఇంటర్నల్ ఒకటే నెట్వర్క్ లోపల ఉంటే ఏందంటే ఇది డైరెక్ట్‌గా ఇయ్యొచ్చనమాట. సో, యాస్ ఎ హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నా కాబట్టి మనం ఇంటర్నల్ నెట్వర్క్ లోపల ఉండం కాబట్టి సో, మనం ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నామన్నమాట. ఓకే. సో, ఏదైతే 444 ఉందో దాన్ని మనం ఇంటర్నెట్ లోపలికి పంపిస్తున్నాం. దేనితోని ఎన్‌జిరాక్ టూల్‌తోని. రైట్? సో, దీన్ని ఏదైతే ఇది ఐపీ అడ్రెస్ ఉందో దీనిది ఎన్‌జిరాక్‌ది అండ్ పోర్ట్ నంబర్ ఉందో సో, దీన్ని యుటిలైజ్ చేసుకొని మనకి రివర్స్ మళ్ళీ 444కి కనెక్షన్ అయితే తెచ్చుకున్నామన్నమాట. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో అయ్యే ప్రాసెస్. సో, ఇక్కడ మనకి ఇదైతే వచ్చేసింది. రైట్? సో, ఎల్ఎస్ కొడదాం. రైట్? షెల్ అయితే స్టెబిలైజ్ లేదు. సో, ఫస్ట్ స్టెబిలైజ్ చేద్దాం. సో, దానికి మన గీతప్ పేజ్ ఉంటది. సో, ప్రణయ్ కిందికొచ్చేద్దాం. రైట్ ఇక్కడ. సో, సింపుల్‌గా ఈ కమాండ్స్ అయితే కాపీ చేసేయండి. ఎంటర్. తర్వాత కంట్రోల్ జెడ్ కొట్టాలి. థర్డ్ కమాండ్ కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. 2 టైమ్స్ ఎంటర్. తర్వాత లాస్ట్ కమాండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. డన్. ఇప్పుడు ఎల్ఎస్ కొడదాం. డన్. షెల్ అయితే స్టెబిలైజ్ అయిపోయింది. సో, క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని. రైట్. సో, ఎల్ఎస్. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి హోమ్ లోపల యూజర్స్ ఎవరెవరు ఉన్నారో ఫోల్డర్స్ చూద్దాం. సో, యూజర్ ఒక సైబర్ అనే డైరెక్టరీ ఉంది. సో, సీడీ సైబర్ కొడదాం. ఎల్ఎస్. డన్. సో, హిస్టరీ కొట్టి చూద్దాం ఏమైనా కమాండ్స్ ఉన్నాయా అని చెక్ చేయొచ్చు. ఫైన్. ఓకే. సో, క్యాట్ యూజర్ డాట్ టీఎక్స్టీ కొడదాం. పర్మిషన్ డినే ఉంది. సో దట్ ఏమంటుందంటే మనకి ఈ ఫైల్‌ని చూడనీకి పర్మిషన్ లేదు. సో, ఇప్పుడు మనం పర్మిషన్‌ని ఎలివేట్ చేసుకోవాలి. సో, దానికి మనం సైబర్ అనే యూజర్ లాగా అయితే లాగిన్ కావాలి. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైబర్ అనే యూజర్‌కి క్రెడెన్షియల్స్ ఫైండ్ చేయాలి. సో, ఫస్ట్ ఎక్కడ వెతుకుదాం అంటే మీరు కావాలి అంటే లిన్‌పీస్ కూడా వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఆల్రెడీ తెలుసు కాబట్టి WHTML కొడుతున్నా. ఎల్ఎస్. సో, ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్ ఫోల్డర్ ఉంది ఒకటి. సీడీ పేస్ట్ ఎల్ఎస్. డన్. సో, ఇక్కడ డేటాబేస్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది. సో, దీన్ని రీడ్ చేద్దాం. ఓకే. మనకి ఇక్కడ చూస్తే సైబర్ అని యూజర్ అండ్ పాస్వర్డ్ సంథింగ్ ఉంది. రైట్? సో, దీన్ని కాపీ చేద్దాం. ఓకే. డన్. సో, ఇది క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఆల్రెడీ యూజర్ తెలుసు. ఇప్పుడు ఆ యూజర్‌కి లాగిన్ కావాలంటే సింపుల్‌గా ఈ కమాండ్ కొట్టొచ్చు. CSU సైబర్ అని కొట్టండి. పాస్వర్డ్ అడుగుతదది. సో, మీకు తెలిసిన పాస్వర్డ్ పేస్ట్ చేసేయండి. సో, ఎంటర్ కొట్టండి. బూమ్ ఇక్కడ చూడండి సైబర్ లోపలికి వచ్చేసినాం. రైట్? ఇప్పుడు సింపుల్‌గా సీడీ కొడదాం. ఎల్ఎస్ కొడితే యూజర్ డాట్ టీఎక్స్టీ ఉంటది. దాన్ని రీడ్ చేయొచ్చు. యూజర్ డాట్ టీఎక్స్టీ. రైట్? సో, మనకైతే యూజర్ డాట్ టీఎక్స్టీ వచ్చేసింది. ఓకే. డన్. సో, ఇదొక ఫ్లాగ్ అన్నట్టు. నెక్స్ట్ మనకి హైయెస్ట్ ప్రివిలేజ్ తెచ్చుకోవాలి. అంటే రూట్ లాగా ఉండాలి. సో, లైనక్స్‌లో హైయెస్ట్ ప్రివిలేజ్ అంటే రూట్. సో, రూట్ లాగా మనం తెచ్చుకోవాలి. సో, దానికి కూడా మనం ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా చెక్ చేయొచ్చు. సో, మనకి ఇక్కడ వచ్చేసినాం అనుకో. సో, ఇందులో ప్రివిలేజ్ ఎస్కలేషన్ అని ఒక సెక్షన్ ఉంటది. రైట్. సో, ఇది. సో, మీరు ఈ కమాండ్స్ అన్ని ట్రై చేయొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ కమాండ్ ట్రై చేస్తున్నా. ఓకే. సో, స్పెషల్ పర్మిషన్ ఉన్న ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నా. డన్. సో, ఇవన్నీ స్పెషల్ పర్మిషన్ ఉన్న ఫైలా.
అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది అన్యూజువల్గా ఉంది, స్క్రీన్ 4.5.0. ఓకే, సో దీని మీద మన వల్నరబిలిటీస్ ఉన్నాయా చెక్ చేద్దాం. రైట్, స్క్రీన్ 4.5.0 వల్నరబిలిటీస్, అండ్ దేర్ వి గో. మనకి లోకల్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ మీద ఒక వల్నరబిలిటీ ఉంది స్క్రీన్ 4.5.0లో. ఓకే, సో ఇది ప్రోగ్రాము. సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నా. రైట్, సో కాపీ చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే సిడి టెంపరీ ఫోల్డర్కి వెళ్ళిపోతున్నా, సో దట్ మనకి ఈజీగా డిలీట్ అయిపోతాయి సెషన్ లాగౌట్ కాగానే. సో ఇక్కడ నానో v.sh, ఇది ఎస్హెచ్ ఫైల్, పైథాన్ కాదు. రైట్, సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాం, డన్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నానో b.sh వచ్చింది కదా, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇద్దాం, కీమోడ్ +x b.sh. సో మీరు నేమింగ్ ఏదని ఇవ్వచ్చు, డన్. సో క్లియర్ చేద్దాం, ఇక్కడ మీద ls కొడదాం. రైట్, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి bash b.sh వాడచ్చు. సో ఎంటర్ కొడదాం. రైట్, కొడదాం. భూమి ఇక్కడ చూడండి, రూట్కి వచ్చేసినాం. రైట్, సో షెల్ని స్టెబిలైజ్ చేయాలంటే సింపుల్గా మీరు మళ్ళీ ఈ కమాండ్ వాడచ్చు. సో ఈ కమాండ్ వాడచ్చు, కాపీ చేయండి, లేదా మీరు రిటర్న్ మళ్ళీ ఇంకో షెల్ కూడా తెచ్చుకోవచ్చు. రైట్, డన్. సో ఇక్కడ సింపుల్గా సిడి కొడదాం, ls కొడితే మనకి /root వెళ్ళిపోదాం, ls. సో cat root.txt కొడదాం. సో ఇక్కడ చూడండి మనకి రూట్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది. సో ఇట్లా ఒక హ్యాకర్ రియల్ వరల్డ్ వెబ్సైట్ని హ్యాక్ చేస్తాడు అనమాట. సో జనరల్గా ఒకటే బ్యారియర్ ఉంటుంది, ఏంటంటే మన రివర్షల్ తెచ్చుకోనికి. సో పోర్ట్ ఫార్వర్డింగ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాడు అన్నట్టు. అదే మనకి జనరల్గా జరిగే గేమ్స్ లోపల, సిటిఎఫ్ గేమ్స్ లోపల సో ఏదైతుందో, సో మీరు ట్రై హ్యాక్ మీలో కానీ హ్యాక్ ద బాక్స్లో కానీ చేసిర్రు అనుకో, సో అందులో ఏంటంటే మనకు ఒక VPN ఇస్తారు. ఆ VPN వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటే నెట్వర్క్ లోపల ఉంటుంది డివైస్, సో దట్ మనకి ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది అవసరం ఉండదు అన్నట్టు. ఓకే, అదే మనకు ఇంటర్నల్ నెట్వర్క్ లేకపోతే, వేరే ఎక్స్టర్నల్ నెట్వర్క్లో ఉంటే మాత్రం మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే పక్కా కావాలన్నమాట. సో దట్ మనకు ఒక రివర్షల్ అయితే వస్తుంది. రైట్, సో వన్స్ రూట్కి వచ్చేసిండు అనుకో, దాని లోపల ఉండే ఫైల్స్ చూడొచ్చు, కొత్త అడిషనల్గా ఏమైనా పేలోడ్స్ కానీ బ్యాక్డోర్స్ కానీ ఇన్సర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్లా హ్యాకర్ అనేది ఒక వెబ్సైట్లో ఉండే వల్నరబిలిటీస్ యూటిలైజ్ చేసుకొని ఒక వెబ్సైట్ని అయితే హ్యాక్ చేస్తాడు అనమాట. రైట్, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ గైస్, ఇది స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎవరు దీన్ని ఇల్లీగల్గా వాడికి అయితే చూడకండి. ఇన్ కేసు మీకు ఏమైనా ఫైండ్ అయితే ఆ యూజర్ అడ్మిన్ కానీ ఓనర్కి కానీ రిపోర్ట్ చేయండి, మీకు బౌంటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.